ఆయన ఎవరో యూట్యూబ్లో సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. నీకు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు. రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి పనులేంది, మనం చెప్పిన హామీలేంది, మనం వాటిని ఎంతవరకు నెరవేర్చినాము, మనకు పోలవరం గురించే తెలియదు. నేను మాట్లాడేది ఏం తెలుస్తుంది? నేనేం మాట్లాడుతున్నాను? నేను అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా ఆడ నేను ముందుండి మీరెవరు కూడా బయటికి రాని రోజు నుంచి నేను చెప్తానే ఉన్నా. ఎన్నికల సమయంలో కూడా మనం ఏ హామీలైతే ఇచ్చినామో వాటిని మనం నెరవేర్చలేదు. ఇచ్చిన మాట తప్పితే ఓటు ఏయొద్దని చెప్పిన దమ్మున్నాడే జగను అని చెప్పి మనం చెప్పినాం. అందుకోసం అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతటా అందరూ కూడా కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినారు. నేనేదో జగన్మోహన్ రెడ్డి అన్న మళ్ళా ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రి అవ్వాలనేది ఆయన లక్ష్యం. కాబట్టి ఈ రోజు అమ్మంటి రాంబాబు నా మీద కేసు పెట్టడం ఏందయ్యా? నేను లీగల్ గా పోతానంటాడు, మళ్ళీ హైకోర్టుకు పోతానంటాడు, ఇంకా ఏందేందో చెప్తాడు. సరే, ఆ కథలు కూడా ఏందనేది ఎందుకు ఈ విధంగాను అంటే, నేను మా వైసీపీ పార్టీలో చాలా ఒక ముఖ్యమైనటువంటి మనిషినిగా నేనైతే ముందుకు పోతా ఉన్నా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా సీమరాజా వైసీపీలో నిజాలు నిక్కరసిగా మాట్లాడేటువంటి వ్యక్తి అని చెప్పి అందరికీ తెలుసు. అందరూ కూడా అదే భావిస్తా ఉన్నారు. అందులో భాగంగా తప్ప మా అన్న కండువా వేసినట్టు కానీ నేను కండువా వేసినట్టు మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవడైనా కండువా వేసి ఉంటారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకైతే నా మీద కేసు పెట్టాల్సి వచ్చింది? ఇంకా లీగల్ గా ఏదో చేస్తానన్నాడు. వినండి. మా కండువానే వేసుకుంటాడు, వైసీపీ కండువానే, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇవాళ నేను ఇది మాట్లాడాను కదా, మళ్ళీ రేపు యూట్యూబ్లో మళ్ళీ మాట్లాడతాడు ఆయన. ఇది జరుగుతూ ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన థంబ్ లైన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇది ఒక థంబ్ లైన్ ఏంటంటే, ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఇది మా మనోభావాలు దెబ్బతినవు. 1. 2, ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రెస్ మీట్. ఇది సీమరాజు గారు. ఇదొకటి. 2వది, సుకన్య సంజనలు వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా. చాలా కామెడీగా ఉంది కదా, ఇట్లా పెడుతుంటాడు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా, లోకేష్ గారిని ఏమన్నా అన్నా వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి. డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి లోపలేసేస్తారు. కానీ ఇక్కడ అంబటిపై కొత్త కేసు, మళ్ళీ కొత్త కేసు అంట. మరి ఏం కేసు నాకు తెలియదు. సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం. 1, రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా? అంబటికి సీమరాజు సూటి ప్రశ్న. ఈ రకంగా 1 కాదు 2 కాదు, శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. నేను రెచ్చిపోలా అమ్మంటి రాంబాబు గారు అన్నా, నేను రెచ్చిపోలాను. నేను ఏం మాట్లాడుతున్నాను నీకు అర్థమవుతాయి కదా. ముందు నేను అన్నను ఏ విధంగానైనా సరే 175 స్థానాలు గెలిచి మన ప్రభుత్వం మళ్ళా మనం ఏర్పాటు చేసుకోవాలా అనేటువంటి లక్ష్యంగానే ముందుకు పోతున్నా. నేను ఎక్కడా కూడా నేను జగన్మోహన్ రెడ్డి అన్నను గాని, లేదు మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళని గాని ఎక్కడా నేను విమర్శలు చేయలేదు. నేను ఏడ రెచ్చిపోయినాను? నువ్వు రెచ్చిపోయి నా మీద పడతా ఉన్నావు. ఎందుకంటే నేను మన పార్టీలో కీలకమైనటువంటి ప్రెస్ మీట్లు పెడుతున్నా. కీలకంగా నేను రాష్ట్ర ప్రజానికానికి మన అన్న ఎటువంటి గొప్ప వ్యక్తి, మన అన్న ఎటువంటి గొప్ప నాయకుడు, నువ్వెటువంటి గొప్ప నాయకుడివి, మన పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులందరూ ఎంత గొప్పగా పరిపాలన చేసినారని చెప్తున్నా. నేను అంతే, నేనేమి తప్పుగా ఏమి చెప్పలేదా? చెప్పు. ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నారు. కారణం ఏంటంటే, మీరు సినిమాలో చూసారుగా, రజనీకాంత్ రూపం సృష్టిస్తాడు. అదే సినిమా నాకు గుర్తులేదు. అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రూపం లాంటి వాడు. ఎవరు? మన సీమరాజు. లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు. లోకేష్ గారు దగ్గరుండి దీన్నంతా నడిపిస్తాడు. బ్యాటరీ అయిపోతే రోబోకి మన బ్యాటరీ ఛార్జ్ చేస్తారు కదా, మళ్ళీ ఛార్జ్ చేసేది కూడా లోకేష్ గారే. ఆయనే పెట్టుబడి, అది ఒక పెద్ద స్టూడియో, దానిలో పెద్ద
హంగామా తయారు చేసేందుకు కొంతమంది మనుషులు ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా పెట్టి లోకేష్ గారి సృష్టితో తయారైనటువంటి సీమరాజు రోజు విచ్చలవిడిగా మమ్మల్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు. లోకేష్ గారికి నాకు నువ్వు అన్నావు గతంలో కూడా లోకేష్ గారు ఫండింగ్ చేస్తున్నాడు సీమరాజాకు అని. నేను ఆ రోజే ఓపెన్ ఛాలెంజ్ చేసినాను. నారా లోకేష్ గారి దగ్గర సీమరాజా అనేటువంటి వ్యక్తి ఎక్కడైనా సరే నేను అవినీతిగానో లేదంటే నేను డబ్బులు తీసుకున్నట్టు గానీ ఎక్కడైనా నిరూపించావా అని చెప్పినా. నేను నువ్వు నిరూపించినట్టయితే నేను ఆ రోజే వీడియోలు మానేస్తానని కూడా ఆ రోజు నేను ఛాలెంజ్ చేసిన, ఓపెన్ ఛాలెంజ్. నువ్వు దేనికి దాన్ని స్వీకరించకపోగా ఈ లంగా మాటలు ఎందుకు, ఈ లంగా పనులు ఎందుకు చెప్పు. నువ్వు చెప్పాలా, నేను వినాలా, ఏ ఇబ్బందిలా చెప్పు. అదే విధంగా పోలీస్ వారికి కూడా డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది రాజ్యాంగంలో. కాబట్టి దాన్ని అన్వేషిస్తాం, కోర్టులో వెళ్తాం. అక్కడ కూడా మాకు కాకపోతే హైకోర్టుకు వెళ్తాం, అక్కడ కూడా కాకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. ఎక్కడికైనా వెళ్లి ఈ సీమరాజ్ అనే ఒక అరాచకవాది యూట్యూబ్ లో చేస్తున్నటువంటి వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని. సరే ఓకే, నేనేం చెప్తానంటే నేను ఆయన హైకోర్టుకు పోతాను, సుప్రీం కోర్టుకు పోతాను అంటున్నాడు. మరి చిన్నాయన్ను చంపినటువంటి కేసులో సుప్రీంకోర్టుకు ఎందుకు పోలా అమ్మంటి రాంబాబు నువ్వు అని అడుగుతా ఉన్నా. తల్లి మీద కేసు పెట్టినప్పుడు జగనన్న మీద దేనికైతే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి మాట్లాడలేకపోయినా అడుగుతా ఉన్నా. చెల్లిని రోడ్ల బడిగా తిప్పి 16 నెలలు జగనన్న జైల్లో ఉంటే దేనికి చెల్లికి నువ్వు వాటా ఇయ్యలేదని చెప్పి సుప్రీంకోర్టుకు ఎందుకు పోలా నువ్వు అని అడుగుతా ఉన్నా. నా మీద సుప్రీంకోర్టుకు పోతావా, హైకోర్టుకు పోతావా? నేనేం చిన్నాయన్ని చంపలేదే, నేనేం తల్లిని చెల్లిని రోడ్ల బడిగా ఏడ్చలేదే. నువ్వు మాట్లాడినావంటే మన కడుపు చించుకుంటే మన కాళ్ల మీదనే పడుతుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకో. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఈ రోజు ఏమనుకుంటారో తెలుసా నీకు? మరి అమ్మంటి రాంబాబు అంత నీతిగా జాతిగా నికార్సుగా ఉండేటువంటి వ్యక్తి అయితే దేనికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల మీద దేనికి హైకోర్టు పోలా? 3 రాజధానులు అనేటువంటి ఇది ఎందుకు మాట్లాడినాడు? నిండు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పినటువంటి మన జగనన్న మళ్ళా వైజాగ్ ఏంది, కర్నూలు ఏంది, ఈ మెహర్బానీ లేంది అని ఆ రోజు అమరావతి రైతుల ఆవేదనతో ఉంటే దేనికి మాట్లాడాల అమ్మంటి రాంబాబు అన్నా నువ్వు? ఈ రోజు నా మీద హైకోర్టుకు పోతావా, సుప్రీంకోర్టుకు పోతావా? మేమేమి అరచందనం ఏమన్నా వదిలినావా? మేమేమన్నా మైనింగ్ ఏమన్నా చేసావా అక్రమంగా? మేమేమన్నా ఇసుక ఏమన్నా అక్రమంగా చేసినావా? మేమేమన్నా రేషన్ బియ్యాన్ని దేశాలు దాటిచ్చామన్నా అమ్ముకున్నావా? ఏమి చేసినాం? మేమన్నా గంజా అమ్మినావా? మేమన్నా డ్రగ్స్ అమ్మినావా? మేమన్నా ప్రభుత్వ ఖజానాకు సంబంధించినటువంటిది ఏమన్నా మేమేమన్నా దొబ్బితున్నావా? లేదన్నట్టుగా ఉంటే మద్యపాన నిషేధం చేస్తామనేటువంటి ఒక హామీ ఇచ్చి ఆ మద్యపాన నిషేధాన్ని చేయకపోగా అదే విధంగా ఆ మద్యంలో వచ్చినటువంటి డబ్బులన్నీ కోటాను కోట్లు లూటీ చేసి మనమంతా ఎంత మింగినామనేది ఆ రోజు ఎందుకు పోలా నువ్వు? మనం చేస్తాంది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా, నేను ఏందంటే నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేదాకా 100% నా పోరాటం ఆగదు. నేను ఎక్కడా తప్పు చేయలేదు, నేను తప్పు చేసే వ్యక్తిని కాదు, నేను ఎక్కడా అవినీతి చేయలేదు. ఎక్కడైనా సరే నేను అవినీతి చేస్తుంటే బంగారంగా చట్టపరమైనటువంటి చర్యలు ఏమున్నా కూడా నేను ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలని ఈ వీడియో ద్వారా నేను అందరికీ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసుకుంటూ నేను అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి ఒక లక్ష్యంగానే ఒక 5 రోజుల పాటు ఒక తీర్థయాత్ర చేద్దాము. అదేవిధంగా అన్న పేరు మీద పూజలు చేపిద్దామని చెప్పి, ఎందుకంటే గతంలో ఒక స్వామి నెలలో ముంచినాడు, ముఖ్యమంత్రి అయినాడు. ఈసారి నేను చేసేటువంటి పూజలు కూడా ఏదన్నా ఫలించి అన్న ముఖ్యమంత్రి అయి ప్రధానమంత్రి అవుతాడనేటువంటి లక్ష్యంగానే ముందుకు పోతా ఉండా.